హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 96 ఎపిసోడ్. రే, డోర్ ఓపెన్ చేయండిరా అని అరిచాడు. యాసిడ్ ఎక్కడ మీద పడేస్తుందో అని బెంబేలెత్తిపోతున్న వివేక్. డోర్ ఓపెన్ కావడంతోనే కోపంగా లోపలికి వచ్చి వివేక్ని అమాంతం తన్నాడు వినీత్. అతను తన్నిన ఫోర్స్కి ఎగిరి వెనక్కి పడ్డాడు వివేక్. రక్తసిక్తంగా మారిన మిథునం చూసి మిథు అంటూ గట్టిగా అరిచాడు. వినీత్ని చూడగానే దుఃఖం పెళ్ళుబికి ఆ అంటూ ల్యాబ్ దద్దరిల్లేలా ఎలుగెత్తి ఏడ్చిందామె. అదే అదను అనుకుని వినీత్ని నెట్టి బయటికి పరుగులు తీశాడు వివేక్. వివేక్ వెనక పరుగు తీసే స్కోప్ లేదు. ఎదురుగా ఉన్న మిథున దయనీయ స్థితిని చూసిన వినీత్కి ఒక్క అంగలో ఆమెను చేరి చేతిలో ఉన్న బాటిల్ గాజు గ్లాస్ అందుకొని జాగ్రత్తగా పక్కన పెట్టి మిథు అంటూ క్రాకింగ్ వాయిస్తో పిలుస్తూ గట్టిగా పట్టుకున్నాడు. వినీత్ వాడు వాడు అంటూనే అతని చేతుల్లో స్పృహ కోల్పోయింది. మిథునని చేతులతోనే లిఫ్ట్ చేసి బయటకు తీసుకువచ్చి కారులో పడుకోబెట్టి కారు ఎలా స్టార్ట్ చేశాడో ఎలా పరుగులు తీయించాడో తనకే తెలియదు. దారిలో ఉండగానే సాకేత్ కాల్ చేశాడు. తను ఆల్రెడీ అదే ఊళ్ళో ఉండటంతో ఆగమేఘాల మీద వాలిపోయాడు. మిథునని హాస్పిటల్లో జాయిన్ చేశాక వినీత్ ద్వారా జరిగింది తెలుసుకొని వివేక్ కోసం వేట మొదలు పెట్టాడు. వాడి ఫ్రెండ్స్ అందరినీ దొరికిన వాడిని దొరికినట్లు చావకొట్టేసి వివేక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు. తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్ లో దాక్కున్నాడు వివేక్. ఇద్దరూ వెళ్లి వాడిని పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి మరీ కాలేజ్ క్యాంపస్ లో అందరూ చూస్తుండగా కింద పడేసి వివేక్ని కొబ్బరి కొమ్మ లాగి మరీ కొట్టాడమ్మా నా సామిరంగా. దండాలు పెడుతూ గగ్గోలు పెడుతున్నా అస్సలు కేర్ చేయలేదు సాకేత్. గాజు పెంకులతో మొహం అంతా చీరేసి ఒళ్ళంతా చీరేశాడు. నా బరదల మీద చేతులు వేస్తావరా అని పెళ్ళును విరిచాడు. వివేక్ అరిచిన అరుపులు ఆ ప్రదేశం అంతా దద్దరిల్లింది. షూ కాలుతో తన్నేస్తూ నానా బేభత్సం సృష్టించాడు సాకేత్. ఒకే ఒక్క దెబ్బ పడితే వివేక్ ప్రాణం పోతుంది. ఆ సమయంలో బలవంతంగా ఆపాడు వినీత్. క్రోధంతో ఊగిపోతూ రే, ఇదే మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మిధు వైపు కన్నెత్తి చూస్తే చంపి పాతేస్తాను నా కొడకల్లారా అంటూ అరిచాడు సాకేత్. ఇంట్లో ఏమీ తెలియనివ్వకుండా మిథునని బెంగళూరు తీసుకుపోయాడు తనతో. అక్కడే నివేద్తో పరిచయం అయింది. నెలపైనే ఉన్నాక తనే స్వయంగా కాలేజీకి తీసుకొచ్చాడు సాకేత్ తిరిగి మళ్ళీ. వినీత్ చాలా కేర్ తీసుకున్నాడు ఆమె పట్ల. ఈ ఇయర్ ఫస్ట్ సెమ్ అయ్యాక ప్రియాంక మిడిల్లో కాలేజీకి వచ్చింది. కొద్ది రోజులకే మిథునతో చెలిమి కుదరటం, వినీత్ టీచ్ చేయటం చూస్తూ బాగా అల్లరి చేసేది. మాటకు ముందో బావా వెనకో బావా అంటూ సాకేత్ గురించి చెప్పడంతో ఫీలింగ్స్ పెంచుకుంది ప్రియాంక. చూడకుండానే క్రష్ ఫీల్ అయింది ఆమె. ఇయర్ లాస్ట్ సెమిస్టర్ అయ్యాక ప్రపోజ్ చేశాడు వినీత్. మనసులో సన్నని గీత గీసింది మిథున. ఆ గీత దాటి వినీత్ లోపలికి రాలేకపోయాడు. తను రానివ్వలేదు కూడా. చాలా సున్నితంగా తిరస్కరించి నేను నీకు తగిన దాన్ని కాదు వినీత్. ప్రేమించుకునేటప్పుడు మనకేమీ అడ్డురావు. బట్ మన వెనక ఉన్న వాళ్లకు చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ట్రై టు అండర్స్టాండ్ మీ. మనం ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉండాలి. ఉంటాం కూడా అంది మిథున. ప్రేమ అనేది బలవంతంగా కలిగించలేమని వినీత్ కూడా మళ్ళీ ఆ టాపిక్ వాళ్ళ మధ్యకు రానివ్వలేదు. ఇక మనసులోనే మూగగా మిథునను ఆరాధించేవాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ అదే జరిగిందాంటీ, ఇందులో జై బ్లేమ్ చేసేంత తప్పు నేనేం చేశాను అని ఏడుస్తూ అంది మిథున. అంతా లైవ్లో వింటున్న జై మొహం ఏషియన్ రెడ్ పెయింట్ వేసినట్టు అయ్యి వివేక్ అంటూ వాళ్ళకి గట్టిగా పంచిచ్చాడు. రాక్షసి, ఎందుకే దాచావు వాడి కోసం? నేను అన్నవే నీకు కనిపిస్తున్నాయి గాని నా బాధ మీకెవ్వరికీ కనిపించదు. ఐ విల్ కిల్ యూ డెవిల్ అంటూ అరిచాడు. జైకి తెలియదు. మిథునని హక్ చేసుకొని ప్రౌడ్ ఆఫ్ యూ బంగారం. నీలాంటి కూతురు నాకు లేదని లైఫ్లో ఫస్ట్ టైం బాధపడుతున్నానురా. నిన్ను చూస్తుంటే చాలా అంటే చాలా గర్వంగా ఉంది మా. నీ తెగింపులో పావు వంతు కూడా నాకు లేదు. ఉంటేనా నేను హ్యాపీగా ఉందినేమో అని ఎమోషనల్ అయింది వాసంతి. జై నమ్ముతాడా ఆంటీ? చెప్పాలంటే భయం వేసింది. అందుకే చెప్పలేకపోయాను. తనని మోసం చేయాలని అనుకోలేదు నేను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మిథున. ఏం కాదు, తను చెప్పలేదనే బాధ అంతే. పద, చల్లగాలికి కోల్డ్ చేస్తుంది అని పట్టుకొని తన రూమ్కు తీసుకెళ్ళింది వాసంతి. తన ఫోన్ తీసుకుని సంపత్కి కాల్ చేశాడు జై. లాస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసి హలో జై అన్నాడు సంపత్. ఆ రోగిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని యమా సీరియస్గా అడిగాడు. ముంబై తీసుకెళ్లారంట జై. వాట్ హ్యాప్నింగ్ అని అడిగాడు సంపత్. వాడికి బతికే అర్హత లేదు సంపత్. నా కొడుకు గురించి పూర్తి నిజం తెలిస్తే ఈ పాటికి వాడు చచ్చి చాలా రోజులు అవును అంటూ బిబ్బుల్లా గాంట్రించాడు జై. నా లెక్క ప్రకారం వాడు శవం కిందే లెక్క. ఒకేసారి చంపకూడదు అలాంటి నీచుల్ని. బతుకంతా హెల్ని చూడాలి. ఆవేశం వద్దు అని జై నాదో రిక్వెస్ట్ అన్నాడు సంపత్. ఏంటది అని బేస్ వాయిస్లో తగ్గించకుండానే అడిగాడు జై.
మిథునని బాధ పెట్టకు, తన వైపు నుంచి కూడా ఆలోచించు, అది చాలు, బాయ్, టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అంటూ కాల్ కట్ చేశాడు సంపత్. నా డెవిల్ మీద చేయి వేసిన వాడు శ్వాస తీసుకుంటే నేనెలా స్వేర్ చేస్తాను సంపత్, అస్సలు భరించలేను అని రౌద్ర వదనంతో నిప్పులు కక్కాడు జై. నిశ్శబ్దంగా గడిచింది ఆ నైట్ అందరికీ. వాసంతి పక్కనే పడుకుంది మిథున. ఒక్కగానొక్క కొడుకు లైఫ్లో సంతోషం చుట్టంలా వచ్చి పలకరించి వెళ్ళిపోతోందని, ఏదో బాధ వెంటాడుతూనే ఉందని చాలా బాధపడ్డాడు సారథి. ఉన్న వంశాంకురం జీవితం ఎటువైపు మళ్ళుతుందో తెలియక వర్ణించలేని బాధ బెంగతో కంటి మీద కునుకు లేకుండా గడిపింది సుభద్ర. తనకేం రోగం వచ్చిందో కూడా ఆరా తీయక ముక్కుతూ మూలుగుతూ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మింగి మత్తుగా పడుకుంది నీరజ. కొడుకు జీవితంలో దాగిన చీకటి గురించి తెలియక అతని మనసును ఎప్పుడూ తరచూడటం చేతకాని తల్లి నీరజ. సాకేత్ గుండెల మీద పడుకుని నిద్రపోతుంది అంతవరకు బాధపడ్డ స్నిగ్ధ. వెన్ను నిమురుతూ మిథున చెప్పింది కళ్ళ ముందు ఊహించుకోగానే గుండెలు జల్లుమని ఎంత కష్టాన్ని ఎదుర్కొందో అని ఆమె మీద మరింత వాత్సల్యాన్ని పెంచుకుంది వాసంతి. మనకు బాధ కష్టం వచ్చిందని దినకరుడు ఉదయించక మానడు కదా. తన విధిని తన క్రమం తప్పకుండా పాటిస్తూ తల్లి గర్భం నుండి బయటకు వచ్చి తన వేకువ కిరణాలని పొడవు మీద ప్రసరించాడు. మత్తుగా కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంటూ జై, టైం ఎంత అంటూ చేత్తో పక్క మీద వెతుక్కుంది మిథున. ఫ్రెషప్ అయ్యి అప్పుడే వచ్చిన వాసంతి నవ్వుకుంటూ టైం ఎంతైతే ఏంలే, కాసేపు పడుకో అంది. కళ్ళు నులుపుకుంటూ తను ఎక్కడ ఉందో అప్పుడు గుర్తుకు వచ్చి మళ్ళీ డల్ అయిపోయింది మిథున. ఉదయాన్నే సాడ్గా థింక్ చేయకుమా, బజ్జో కాఫీ ఇస్తాను అని తలకు టవల్ చుట్టుకుని వెళ్ళిపోయింది వాసంతి. లేచి కూర్చొని కాళ్ళని దగ్గరికి మునగ తీసుకుని మోకాళ్ళ మీద తలను నార్చింది మిథున. ఎదురుగా డ్రెస్సింగ్ మిర్రర్ ముందు జిగేల్మణి మెరుస్తున్న నెక్లెస్ చూసి ఊరు వెళ్ళేటప్పుడు తనని ఎంత టీచ్ చేశాడో గుర్తుకు వచ్చి, కాసేపు కూడా సంతోషం ఉండదా నా జీవితంలో, అంత పాపం నేనేం చేశాను అసలు, అందంగా పుట్టడమా లేక అసలు ఆడపిల్లగా పుట్టడమా, ఏంటి నేను చేసిన తప్పు, ఎథిక్స్ వాల్యూస్ అంటూ పీస్ఫుల్గా బతకలేమా, అవి పట్టుకొని వేలాడటం వల్ల ఇన్ని బాధలా, ఒకరిని ప్రేమించి తుది శ్వాస వరకు అతనే జీవితం అనుకోవటమే నేను చేసిన తప్ప, ఏమో అన్నిటికీ బ్లేమ్ చేస్తూ వేలెత్తి చూపిస్తున్నాడు జై. తను ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే ఇక ఎత్త మీద ఉన్న ఆడపిల్లలందరూ మోసగత్తలేనా, ఏం ప్రేమించిన బంధానికి కట్టుబడిన వాళ్లే లేరా, వసు ఆంటీ అందుకు ఎగ్జాంపుల్ కదా, మరి జైకి ఎందుకు కనిపించడం లేదు అని తనలో తాను తర్కించుకుంది. మిథు అంటూ వచ్చాడు సాకేత్. కండ్రెప్పలెత్తి చూసిందామె. ఏంట్రా ఇంకా సాడ్ మూడ్లోనే ఉన్నావా, లేచి ఫ్రెష్ అవ్వు అన్నాడు సాకేత్. జై రూమ్కి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది బావా అంది. ఎందుకు భయం అని కనులు చిట్లించాడు. అతని కోపాన్ని నేను తట్టుకోలేను. నైట్ ఉన్నట్లు ఇప్పుడు ఉంటాడా ఏంటి, నేను ఇక్కడే ఉంటాను, ఏమైనా అంటే చూసుకుందాం రా అంటూ చేయి చాపాడు. ఆ చేతిని పట్టుకుని బెడ్ దిగింది మిథున. కట్టెను వేయక భానుడి కిరణాలు విండోస్ నుండి చొచ్చుకు వచ్చి జై మొహం మీద పడ్డాయి. వెలుగురేఖలు కంటికి తగలగానే ఎన్నో ఆలోచనల నడుమ తెల్లవారుజామున పడుకున్న జై మత్తుగా కళ్ళు తెరిచి చేతిని కంటికి అడ్డం పెట్టాడు. డోర్ తీసుకుని అప్పుడే లోపలికి వచ్చింది మిథున. తల తిప్పి ఆమె వైపు చూసి వెంటనే ముఖాన్ని దిండులో దూర్చేశాడు జై. తనని చూసి మొహం తిప్పుకోవటంతో మనసు బాధగా మూలిగింది. వార్డ్రోబ్ తీసి డ్రెస్ తీసుకుని నెక్లెస్ అక్కడే పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళిపోయింది మిథున. ఆమె డోర్ వేసుకున్నాక లేచి బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళాడు. భుజం మీద తట్టింది సోల్. వియడ్గా లుక్ విసిరాడు జై. ఏంటి మొహం తిప్పేస్తున్నావు నా బేబీని చూసి అంటూ కళ్ళెగరేసింది ఇన్నర్. రేయ్, నేను పిచ్చ మంటలో ఉన్నాను, నన్ను కదపకు, పో అవతలికి అని కసిరాడు. ఏం రోగమంట, నీ గతం గురించి బేబీకి చెప్పావా, తను పడిన ఆవేదన గురించి చెప్పుకునే ఛాన్స్ ఇచ్చావా, దేనికి మంటో చెప్తే విని పెడతాం అని వ్యంగ్యంగా అంది అంతరాత్మ. నా పాస్ట్ వల్ల ఎవ్వరికీ ఏ ప్రాబ్లం రాలేదు, రాదు కూడా, బట్ నీ బేబీ పాస్ట్ వల్ల ఎన్ని హెడేక్స్ వచ్చాయో చూసి కూడా ఎక్కువ వాగితే సైడ్ బోధిలో వేసి తొక్కేస్తాను అంటూ రేగాడు జై. ఏంట్రా ప్రాబ్లం, నీకు చెప్పలేదనే అక్కసు అని ఏడువు అంది. అవును, నాకు చెప్పలేదనే కోపం చాలా, నేనేమీ కాని వాడిని దానికి, అందుకే తన ఒంటి మీద చేయి వేసినా వాడు మన ఆఫీస్కి వచ్చినా నోరు తెరిచి నిజం చెప్పలేదు ఆ బావామర్దలు అని గ్రిల్ని గట్టిగా ప్రెస్ చేశాడు జై. డాడ్ చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఈ సాగతీత, బేబీ చాలా బాధలో ఉంది చూడు అని నెమ్మదిగా చెప్పింది సోల్. నేను బాధలోనే ఉన్నాను, నన్నెవరు ప్యాంపర్ చేస్తారు, నీతో సహా అందరూ దాని పాటే పాడుతున్నారు అని మంటగా అన్నాడు జై. అందమైన భార్య దొరకడం అదృష్టం కాదు ఫ్రెండ్, అందమైన మనసు ఉన్న భార్య దొరకడం అదృష్టం. నువ్వు చాలా లక్కీ తెలుసా. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా బేబీని దగ్గరకు తీసుకొని నీ జీవితాన్ని పండించుకో, ఇంతకంటే ఏం చెప్పాలి అంది.
మీరెవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు నాకు. ఏం చేయాలో నాకు తెలుసు అని బలుపుగా అన్నాడు జై. అసలు ఏం చేద్దామనుకుంటున్నావు అని అనుమానంగా చూసింది ఇన్నర్. మౌనమే సమాధానం అయింది జై నుండి. నువ్వు మారవా? నీ మూర్ఖత్వం వదలవా? ఇంకా ఎందుకీ పంతం అని విసుగు చూపించింది. నాది కాని మనసు నాకొద్దు అని నిర్లిప్తంగా అన్నాడు జై. అర్థం కాలేదు అంది. త్వరలోనే అర్థమవుతుందిలే. కాలేజీలో నీ బేబీ కోసం కారు కూతలు కూసిన వాళ్ళని హెల్క్ పంపిద్దాం పదా. వాళ్ళని చంపి జైలుకు వెళ్తావా నువ్వు అని కోపంగా అంది సోల్. అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తాను, నువ్వే చూస్తావు కదా అని క్రూయల్గా నవ్వాడు. బేబీ బాధ చూడు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. అయినా కేర్ చేయలేదు జై. జై తన వైపు చూస్తాడేమో మాట్లాడతాడేమో అని అక్కడే తచ్చాడింది మిథున. ఎంతకీ రాకపోయేసరికి దుఃఖం పొంగుకు వచ్చి సజల నయనాలతో బయటకు వెళ్తూ డోర్ తీసింది. డోర్ సౌండ్ విన్నాక అప్పుడు రూమ్లోనికి వచ్చి టవల్ తీసుకున్నాడు. బేబీని ఏడిపిస్తున్నావు, ఈ ఉసురు మామూలుగా కొట్టదు చూసుకో అని ఉక్రోషంగా అని మాయమైపోయింది ఇన్నర్. జై అంటూ వచ్చాడు సాకేత్. హెయిర్ కోంబ్ చేసుకుంటూ చురుగ్గా చూశాడు జై. సారీ యార్, వాడెందుకు వచ్చాడో తెలుసుకున్నాక నీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాము. అంతేకాని నీ దగ్గర హైడ్ చేయాలని కాదు జై. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అంటూ రిక్వెస్ట్ చేశాడు. చేతిని అడ్డంగా చూపించి నాకేం ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, వినాల్సిన అవసరం కూడా లేదు. మీరంటే బ్లడ్ రిలేషన్. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సమస్య వస్తే తెలివితో సార్ట్అవుట్ చేసుకునేంత సహనం కలిగిన వాళ్ళు. నేను అలా కాదు కదా అని పెదవి మూలకు పెట్టి అదో రకంగా నవ్వి, గ్రేట్ రిలేషన్ సాకేత్, ప్రౌడ్ ఆఫ్ యూ అని భుజం తట్టి స్పీడ్గా బయటకు వెళ్ళిపోయాడు జై. నొసల మధ్య వేలు పెట్టుకుని రబ్ చేసుకుంటూ బాగా కాలినట్టుంది, మనం ఏం చెప్పినా వినే పొజిషన్లో లేడు. మిదు కూల్ చేయాలి, మన వల్ల అయ్యేటట్లేదు అనుకున్నాడు సాకేత్. నిశ్శబ్దంగా బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లోనికి వచ్చాడు. విపరీతంగా దగ్గుతూ బయటకు వచ్చింది నీరజ. చిన్న చిన్న పొక్కులు ఒంటి మీద ఎర్రగా తట్టలు తేలితే అదోలా ఉంది ఆమె. మేడం, మీరు ఫ్రీగా ఇలా బయట తిరగకూడదు, అందరికీ దూరంగా ఉండాలని అంటూ హితబోధ చేస్తూ సార్ అంటూ సారథి గారిని పిలిచింది షకీల. చురుగ్గా చూశారు. ఛా, నేనేదో అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగేలా ఉంది అని ఇన్నర్లో గింజుకొని, మేడం గారు మీ మాట కోసం తప్పించిపోతున్నారు, ఒక్కసారి అంటూ నసిగింది. మెయిడ్వి మెయిడ్లా ఉండు, అనవసరమైన వాగితే చంపి పాతేస్తాను, పో అవతలకి అంటూ రేగాడు. సారథి గాండ్రింపుకి బెదిరిపోయి బయటకు పరుగు తీసింది. సారథి అంటూ పిలుస్తూ వచ్చి నాకేమీ బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటూనే తూలిపడింది నీరజ. కాఫీ తీసుకువస్తున్న మిథున అది చూసి అయ్యో అంటూ పరుగును వెళ్లి కాఫీ ట్రే పక్కన పెట్టి నీరజని టచ్ అయిపోయింది. స్టాప్ దేర్ అంటూ కంచు కంఠాన్ని టంగును మోగించాడు జై. హడలిపోతూ అంటే హెల్త్ బాగాలేదు కదా అని నసిగింది మిథున. నాన్న, ఇలాంటప్పుడు పంతం ఏంటి చెప్పు అని వాసంతి కూడా వెళ్తుంటే టచ్ అయ్యకమ్మా, అది అంటువ్యాధి, నీకు కూడా అంటుకుంటుంది. ఏ ఆవిడికి అంటుకోగలేంది మనకు సోకదా ఏంటి, తను మేనేజ్ చేసుకోగలదులే అని కఠినంగా అన్నాడు జై. తను చేసింది తప్పే, మనం చేద్దామా ఆ తప్పుని అంది బాధగా అడిగి. మనం మనుషులం బంగారం, అలాంటి కఠినమైన మాటలు మాట్లాడకూడదు. పట్టు మీదు అని నీరజను లేవదీశారు ఇద్దరు. సారథి గారితో సహా ముగ్గురు బొమ్మల్లా చూశారే తప్పించి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. నీరజను తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి మిదు ఏమైనా తాగడానికి తీసుకురా అని పంపింది వాసంతి. టచ్ చేయకు అన్న నీరజ ఇప్పుడు వాళ్లే సహాయం చేయటంతో వాసంతి వైపు చూసే సాహసం చేయలేక కళ్ళు మూసుకుంది. జై అన్న మాటలు స్మృతి పదం మీద మెదిలి కంటి కొసల నుండి కన్నీరు కార్చింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఒకే ఏజ్ వాళ్ళు వాసంతి నీరజ. ఇద్దరి ఆలోచనలో డిఫరెంట్, నడవడికలో మార్పు. ప్రేమని పంచితే చాలు, అది మనకి ఎప్పుడో ఒకప్పుడు కొమ్ము కాస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఒక మంచి కామెంట్ని మాత్రం పాస్ చేయడం మర్చిపోకండి.